హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సైవన్ బ్లాగ్స్. ఈరోజు మేము హొస రోడ్లో జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్తూ ఉన్నాం. మీకు అన్ని చూపిస్తూ ఉంటాం, చూడండి లాస్ట్ వరకు. కీప్ వాచింగ్. సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాం అన్నమాట జాతరకి. మన ఊర్లలో పల్లెల్లో ఎట్లా జరుగుతుందో అట్లనే అంతా బాగా జరిగిందన్నమాట. స్ట్రీట్ షాపింగ్, లైటింగ్స్ కానీ, ఆ దేవుడికి డెకరేషన్ పువ్వులతో అయితే పువ్వులకే నాకు తెలిసి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టుంటారండి. ఈ డెకరేషన్స్ మాత్రం మా వీడియోస్, ఫొటోస్ అటాచ్ చేస్తాను చూడండి. చాలా బాగా డెకరేట్ చేశారు పువ్వులతో. అమ్మవారు అయితే కలగా నిండిపోయారు. బాగుందన్నమాట. అమ్మవారు బాగా డెకరేట్ చేశారు. అమ్మవారిని నిండుగా ఉన్నారు. మనకి కళ్ళకి చూస్తే సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట అమ్మవారిని చూడగానే. చూసారు కదా లైటింగ్స్, వెంకటేశ్వర స్వామిది ఎంత పెద్దది పెట్టారో. ఇది మనకి మామూలుగా తిరునాళ్ళకి కానీ యాత్ర అంటాం మా సైడ్ అయితే మేము. యాత్ర జాతర మీరేమనుకుంటే అది. ఇక్కడ అక్కడ బెలూన్స్ అవన్నీ చూస్తున్నాడు మా బాబు. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాం. చూసారా పువ్వులతో ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. ఇది ఒక మండపం లాగా సెట్ చేసి రోడ్డు పక్కనే పెట్టారనమాట. ఇది చూడండి. ఇల్లు కూడా మన ఊర్లో ఏదైనా పెద్ద పండుగ చేసుకుంటే, సపోజ్ 10 yearsకి 12 yearsకి అట్లా అమ్మవారి పండుగ ఏదైనా చేసుకుంటే ఎట్లా చేసుకుంటాం, వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ టైం చేస్తారనమాట సమ్మర్లో. హొస రోడ్ అంటే మేము బెంగళూరులో ఉంటున్నాము. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ వైపు ఉంటున్నాము. సో ఇది హొస రోడ్ జంక్షన్ దగ్గర జరిగే జాతర అనమాట. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ అమ్మవారిది, శక్తి అమ్మవారు అనమాట. ఇక్కడ బయటన ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడ స్వామివారు ఉంటారు, పంతులు గారు ఉంటారు కదా, పంతులు గారు ఏమో అమ్మవారికి డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఊరేగింపు ఉంటుంది కొద్దిసేపట్లో అని చెప్పేసి లిప్స్టిక్ లాగా రెడ్ కలర్ పెయింటింగ్ వేస్తూ ఉన్నారనమాట. నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను, మీరు అవి చూస్తుంటే మీకు అందులో తెలుస్తుంది అనమాట. అమ్మవారికి డెకరేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. లోపలికి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము అమ్మవారిని. ఇక్కడ నీళ్లు చల్లుతారనమాట, అమ్మవారికి పెట్టిన నీళ్లు. అది పిల్లలకి చల్లినా మనకి చల్లినా కూడా ఏ దిష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు. ఇది మాకు ఎలా తెలుసు అంటే, మా ఇంటికి మెయిడ్స్ పనిచేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చెప్తారనమాట శక్తి అమ్మవారు చాలా పవర్ఫుల్, పిల్లడికి ఏమైనా దిష్టి తగిలినా కూడా అక్కడ తీసుకెళ్ళండి తగ్గుతుంది అని చెప్పేసి. ఇక్కడ ప్రసాదం ఇస్తే టమాటా బాత్ లాగా ఉంది, అది బాగుంది. సో పిల్లలు చరణ్ కొంచెము, ధన్వీన్ కొంచెం తినాలి. ధన్వీన్ కొంచెమే తింటారులేండి, తినడానికి పేచి చేస్తాడు వాడు. కొంచెం టేస్ట్ అందరూ తింటున్నారు కదా, నేను కూడా తినాలని చెప్పి తింటున్నాడు. ఆర్వి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనమాట. ఆర్వి ఫ్యామిలీ, ధన్వీన్ ఫ్యామిలీ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో ఇద్దరికి బొమ్మలు కావాలి, తిరగాలి. చూడండి మా బాబు జై హనుమాన్ ఫోటో చూస్తే చాలు చేయాలి పైకెత్తి జై హనుమాన్ జై హనుమాన్ అంటున్నాడు అనమాట. వాళ్ళ నాన్న కూడా చెప్తూ ఉంటాడు, మేము అన్నీ అట్లా నేర్పిస్తూ ఉంటాం అడిగి. దేవుడికి సంబంధించినవైనా ఏమైనా కూడా. ఇది కూడా ఇంకొక కైండ్ ఆఫ్ రథం అనమాట. సింహాలతో ఉండి రథం మీద అమ్మవారిని ఊరేగిస్తారనమాట. ఆ రోజు నైట్ అంతా మా ఇంటికి అయితే భలేగా డ్రమ్స్ సౌండ్ వినిపించండి, డప్పులు అంటాం కదా, రాత్రి అంతా చేస్తూనే ఉన్నారు. ఆ ముందు ఒక 7కి ముందేమో బాగా వర్షం పడింది అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఆ దేవుడి గుడి దగ్గర అయితే. మేము ఇక్కడ ఇది డైలీ ఉండే పూల షాపులు అండి ఇక్కడ ఈ మార్కెట్లో. మార్కెట్ అంతా పెద్ద వెజిటబుల్ మార్కెట్ అనమాట. వెజిటబుల్స్ కానీ మనకి ఏ టు జెడ్ దొరుకుతాయి. ఇది మా ఇంటి పక్కనే కాబట్టి మాకు ఏం కొనుక్కోవాలన్నా కూడా నేను ఈజీగా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. చూసారు కదా ఇక్కడ అన్ని షాప్స్ ఇంకా పెట్టారనమాట. మన ఊర్లో యాత్రలో ఎట్లా పెడతారో, యాత్ర తిరునాళ్ళు కానీ వాటిల్లో గాజులు, మట్టి గాజులు ఎంతమంది వేయించుకుంటారు ఇలా యాత్రలకు వెళ్ళినప్పుడు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. పిల్లలకి బాగా ఇష్టమైన ప్లేస్ ఏదంటే ఇలాంటి యాత్రలు అనమాట. మా చరణ్ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉండింది బొమ్మలు కొనుక్కోవాలని. ధన్వీన్ కూడా ఏది పట్టుకుంటే అది కొనేయాలంట వాడికి. బాల్స్ అంటాడు, లైటింగ్స్ అంటాడు, ఇవి అవి అంటాడు. ఈ లైట్ బాల్ లాస్ట్ టైం మేము శివరాత్రికి వెళ్ళినప్పుడు ఇంకో దగ్గర జాతర అయింది, శివుడు టెంపుల్ దగ్గర. అక్కడేమో సిగ్నల్ రాలేదు, మేమేమో క్యాష్ పట్టుకెళ్ళలేదు అనమాట. సో మాకు అప్పుడు బాధగా అనిపించింది, వీడు అడిగాడే మేము కొనలేకపోయామని చెప్పేసి. సో ఈసారి ఖచ్చితంగా తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. ఇది ఇంకో దగ్గర అనమాట, కొంచెం ముందు. వీళ్ళు మా అపార్ట్మెంట్లో వాళ్ళే, సో వాళ్ళు మాకు హాయ్ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ దేవుడిది పెట్టారనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్లా పెట్టారు అమ్మవారిది. ఇది ఏంటంటే కర్ణాటకలో ఉండే అమ్మవారు. మనకి విజయవాడలో అయితే కనకదుర్గమ్మ తల్లి, కంచి కామాక్షమ్మ తల్లి అట్లా అంటాం కదా. వీళ్ళు హొసకోటలో మధురమ్మ తల్లి అని ఉంటారంట, అక్కడ జాతర అవుతుందంట. తర్వాత ఇక్కడ బెంగళూరులో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైంలో చేస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ అయింది, తర్వాత హెచ్ఎస్ఆర్లో, తర్వాత మారుతల్లిలో, అట్లా బెంగళూరులో మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతుంది అనమాట ఈ యాత్ర అనేది. చాలా గ్రాండ్గా బాగా చేస్తారు. ఈ షాప్ వాళ్ళకి ఇప్పుడు మంచి బిజినెస్ అవుతుంది అనమాట. ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారనమాట. ఇక్కడ ఆర్వీకి వాళ్ళ అమ్మ శవరం తీసుకుంటుంది, వాళ్ళ గృహప్రవేశం ఉందనమాట. సో అందుకు తనకి జడేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చిన్న జడ లాంటివి తీసుకునింది. ఈ ఏరోప్లేన్స్ 2 ఇద్దరికి కొనేసిస్తే మా వాడిది ఇంటికి వచ్చినప్పటికీ అయిపోయింది పని.
ఇక్కడ శ్వేత షాపింగ్ చేస్తుంది. ఆర్విక చూడండి ఏరోప్లేన్లో వెళ్ళిపోతుందండి జీ అనుకొని. మా బాబు ఒకటి అదొకటి పట్టుకుని ఉన్నారు. వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళకి బొమ్మ కొనేసి చేతిలో పెట్టాము, లేదంటే ఏడుస్తారు కదా, ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని చెప్పేసి. ఇక్కడ మన ఊర్లో యాత్రలో గుర్తుందా, మా సైడ్ అయితే పండగ టైంలో కొండల మీద జాతర జరుగుతుంది, యాత్రలు జరుగుతాయి. అప్పుడు ఇలాగనే కుర్రవాళ్ళందరూ పీపాలు పట్టుకొని పీ అని సౌండ్ చేసుకుంటూ అమ్మాయిలు వెనకాల తిరుగుతారనమాట. సో ఇంకా ఇవి షాప్స్, పింగాణివి ఐటమ్స్ ఇవన్నీ మనకి ఇక్కడైతే తక్కువ రేటు దొరుకుతాయి. ఇవే మార్ట్స్లో వాటిలో పెట్టేసి ఎక్కువ రేట్ చెప్తారనమాట వాళ్ళు. ఇక్కడ ఇంకా టాయ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మా బాబుకి కొన్నాం మేము. మా బాబుకి, చరణ్కి, ఆర్వికాకి అందరం బొమ్మలు తీసుకున్నాం. పిల్లలకి ఏదైనా 100 రూపీస్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. మా బాబుకి, పిల్లలంటే పాప బాబు అంటారని చెప్పేసి తీసుకున్నాం. ఒక బ్యాట్, బాల్స్, ఒక స్లేట్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ తీసుకొని ఆ స్లేట్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ చాక్పీస్తో రాసుకునేది, ఫ్రంట్ సైడ్ ఏమో స్కెచ్తో రాసుకునేది. అది ఇంట్లో మొన్న ఒక స్లేట్ కొన్నాను, దాన్ని పార్ట్ చేసి పడేసాడు, అయిపోయింది అనమాట. అది ఇంకా వెళ్ళిపోయింది డస్ట్బిన్కి. అది ఇంకా జాడీలు అయితే చూడడానికి బాగున్నాయి, కానీ ఇప్పుడు నేను సాల్ట్ వేసుకోవడం ఇప్పుడు తీసుకుందాం అనుకున్నా, కానీ నా కొడుకు ఉంచాడు అనమాట, పడేస్తాడు, భయం ఇరిగిపోతుందని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ చరణ్ గడికి చెప్పలేమని సెట్ అవుతామని చూసాం, కానీ ఏం సెట్ కాలేదు. సో చూసి వచ్చేసాం అనమాట. ఇంకా మన షాప్లో తీసుకుందాంలే అని చెప్పేసి. ఇక్కడ వాడు ఏది చూసినా కూడా వాడు సైజు లేవని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఆడుకునే ఏజ్ కదా, ఆడుకునేటట్టు ఉంటే ఎక్కడైనా వదిలేస్తారు కదా అని చెప్పేసి చూశాను, ఉంటాయేమో అని చెప్పేసి, కానీ దొరకలేదు వాడికి. ఇలాంటి చెప్పులు కొందాం వాడికి, అలా అయితే శుభ్రంగా ఉంటాయి కదా బెల్ట్ వేస్తే వెనకాలని చెప్పేసి, కానీ వాడికి పట్టలేదు అనమాట. ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ ఏదైనా కూడా ఫిక్స్డ్ రేట్, లైక్ 10 రూపీస్ 20 రూపీస్ అట్లా పెట్టారనమాట. ఇక్కడ నేను కొన్ని మా అక్క ఏదో బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి ఏదో పిన్స్ కావాలంటే అది తీసుకున్నా, నేను రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నా, శ్వేత కూడా కొన్ని ఐటమ్స్ తీసుకుంది. తర్వాత మా అత్తయ్య గారికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా 2 తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్ వీడియో కాల్ చేసి చూపిస్తే ఏది కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 హ్యాండ్ బ్యాగ్స్ మేము తీసుకున్నాం అనమాట అత్తయ్య గారికి. అత్తయ్య గారి దగ్గర ఉంటాయి, కానీ తిరుపతి ఎక్కువ వెళ్తూ ఉంటారు అత్తయ్య గారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి, ఎక్కువ లగేజ్ తీసుకెళ్తారు కాబట్టి క్యాంపులు వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి అన్ని ఫుడ్ తీసుకెళ్ళాలని చూస్తారనమాట. అందుకే వాళ్ళకి ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. పెద్ద బ్యాగ్ ఇది బ్లూ కలర్ తీసుకున్నాను, ఇందులో ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ జిప్స్ అని చెక్ చేయమని చెప్పారు నాకు మా హస్బెండ్. సో చెక్ చేశాను అనమాట, రెండింటికి జిప్పులు బాగుంటే మనీ పే చేసి అది తీసుకుందామని చెప్పేసి. సో ఒక దీనికి జిప్ పాడైపోయిందని చెప్పేసి ఇచ్చేస్తే మళ్ళీ అలాంటి పీస్ ఇంకోటి తీసి ఇచ్చారనమాట ఆయన. అందులో జిప్ బాగుండేది. బ్యాగ్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం మేము, నేను కూడా తీసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం అనమాట హ్యాండ్ బ్యాగ్స్. దాని గురించే ఫస్ట్ నేను వెతుకుతూ ఉన్నాము హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి. చూసారు కదా, తక్కువ రేట్ అయినా పర్లేదు, యూజ్ అండ్ త్రోలాగా ఉంటాయి. ఎప్పుడు డైలీ వేసుకెళ్ళాం కదండి హ్యాండ్ బ్యాగ్స్, ఎప్పుడో అకేషన్స్కి ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాం కాబట్టి పర్లేదు, తక్కువ రేట్ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, నేను చూస్తే మాత్రం స్ట్రాంగ్గానే ఉన్నాయి. చిన్న పౌచ్ కూడా వచ్చింది, బాగుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటికి ఇవి పెట్టుకొని చేసుకోను, కానీ కొనుక్కోవాలన్న ఆశ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇట్లనే డబ్బులన్నీ వేస్ట్ చేస్తుంటాము. సో అదొకటి తీసుకున్న, చంపస్వరాలు. ఎప్పుడైనా పిల్లలకి పెట్టుకోవచ్చులే ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్స్కి అని చెప్పేసి, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఎప్పుడో మ్యారేజెస్కి వాటికి ట్రై చేయొచ్చులే అని చెప్పేసి తీసుకొని పెట్టుకున్నా ఒకటి. ఒకవేళ ఆ టైంకి పెట్టుకోవాలనిపించవచ్చు కదా, అందరినీ చూస్తే పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటా, లేదంటే లేదు నా దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతాను నేను. సో ఇక్కడ మళ్ళీ కిచెన్ టవల్స్ 100కి 6 ఇచ్చారనమాట. ఇంట్లో చీర పాత చీరలు, నానమ్మ చీరలు అవి వాడుతూ ఉండేదాన్ని. ఇవి కిచెన్ టవల్స్ అయితే బాగున్నాయి కదా, 100కి 6 అన్నాయి కదా, 1 ఇయర్కి వస్తాయని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట. 100కి 6 కిచెన్ టవల్స్ అంటే అవి ఇంకా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు, మనకి లుక్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది కిచెన్లో అని చెప్పేసి తీసుకున్నా. ఇలాంటివన్నీ బయటకు వెళ్తే నాకు బాగా కొనాలనిపిస్తుంది అనమాట, ఇంటికి యూస్ఫుల్ అయ్యేది గట్రా. ఇవి గుర్తున్నాయా మీకు, ఇయర్ ఫోన్స్ పెట్టి వినడానికి ఇస్తారు ఇది యాత్రలు అన్నాక. సో ఇక్కడ అన్ని స్టిక్కర్లు, ఫ్లవర్ వేజ్లు, బొమ్మలు చూసారు చిన్నపిల్లలవి, ఇవన్నీ బాగున్నాయి. అన్నీ రీజనబుల్ ప్రైసెస్కి వచ్చాయి. ఇదేమో ఆలూ ట్విస్టర్, పొటాటో ట్విస్టర్ ఉంటుంది కదా, ప్రతి దగ్గరే ఉంటాయి, కానీ వాళ్ళు ఏం కారాలు వాడతారు, ఏం నూనె వాడతారని చెప్పేసి తీసుకోలేదన్నమాట.
ఇది మీకు ఎంతమంది గుర్తున్నాయి? అచ్చులు మనకి యాత్రలో చేతుల మీద వేసుకుంటాం కదా, ఆ స్మెల్ బాగుంటుంది, బాగా వస్తుంది. ఇక్కడ నేను ఇది కాళ్ళకి పెట్టుకుందాం అని చెప్పేసి దిష్టికి తీసుకున్నా. బ్లాక్ థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి తీసుకున్నా. ఇవి ఎంతమంది గుర్తున్నాయో ఈ అచ్చులు చెప్పండి, గోరింటాకు అచ్చులు. దెన్ ఇక్కడ చరణ్ వచ్చినప్పటికీ జంపింగ్ది ఉందన్నమాట. ఇక్కడ వాడిని ఎక్కించాం జంపింగ్ది, వాడు జంపింగ్ది ఎక్కాడు. అంతలోకి వీళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటే నేను వాళ్ళ బాబాయి చరణ్ ఇక్కడ ఉన్నాము. శ్వేత వాళ్ళతో మా అక్క ఉందన్నమాట. వాళ్ళు వెళ్తూ షాపింగ్ చేస్తూ ఉన్నారు. చరణ్ ఇంకా ఆర్విక చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కించలేదు. వాళ్ళు కొంచెం పెద్ద అయితే మేము కూడా ఎక్కుతామని అడుగుతారు వాళ్ళు కూడా. చూసారు కదా ఎలా జంప్ చేస్తున్నాడు. ఆడికి ఎక్కడున్నాయో ఇవని చెప్పి వెతుక్కుంటున్నాడు. యాత్ర అంటే మా ఊర్లో ఫస్ట్ వీటికే వెళ్తాడు అనమాట వాడు ఎక్కడానికి. సో ఇక్కడ పెద్ద పెద్ద జైంట్ వీల్ అవి ఇంకా ముందుకున్నాయంటే కానీ మేము అంత దూరం నడుచుకొని వెళ్ళలేదు, పిల్లలతో అవ్వదని చెప్పేసి. అప్పటికి 7కి వచ్చి మేము ఇంటికి వచ్చినప్పటికి 10 అయిపోయింది. పిల్లలకి ఇంకా తినిపించాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసామన్నమాట ఆ రోజు. ఇంక ఇక్కడ గేమ్స్ అవన్నీ యాత్రలో కామన్గా ఉంటాయి కదా, ఇవేం మేము ఆడంలేండి, అవి ఆడకూడదు కూడాను. సో ఇక్కడ వాడు ఆడుతూ ఉన్నాడు, జంప్ చేస్తూ ఉన్నాడు. మేము వెయిట్ చేస్తున్నాము వాడు ఎప్పటికి వస్తాడా అని చెప్పేసి. వాడిది అయిపోయిన తర్వాత ఇంకా మేము వచ్చేసాం అనమాట. ఇదేమో బెట్టింగ్ లాగా ఎవరిది వస్తుంది అని చెప్పేసి. వాళ్ళు తెలివైన వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగానే పెట్టుకుంటారు. వాళ్ళు ఇది పెడితే అది అంటారు, అదంటే ఇది అంటారు. వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు, లాభం వచ్చేటట్టు చేసుకుంటారు. వాళ్ళు అంత కష్టపడి నిలబడి చేసిన దానికి మనకు డబ్బులు ఇచ్చేయడానిక. సో మళ్ళీ ఇక్కడ చిన్న ఫ్లవర్ వేజ్లు, బెలూన్స్ బాగుంది. మన ఊర్లో యాత్రలు మిస్ అవుతున్నాము, ఇలా సిటీస్లో వర్క్ చేసుకుంటూ అమ్మ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నాము అనే దగ్గర ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇది మొత్తం డెకరేషన్ అన్నమాట. శివుడు, పార్వతి, అమ్మవారిది మొత్తం లైటింగ్ సూపర్గా అంటే సూపర్ పెట్టారండి. పువ్వుల డెకరేషన్ మాత్రం నా కళ్ళకి చెదిరిపోయేలా ఉందన్నమాట. చూసారు ఎంత బాగుందో ఇది. హంసల మీద అమ్మవారు ఉన్నట్టు ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు దీన్ని. ఇంకా ప్రిపేర్ అవుతున్నారనమాట. ఇంకొక 1 అవర్లో అట్లా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఫుల్గా క్రాకర్స్, ఊరేగింపు మొత్తం నైట్ అంతా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ అయిపోతుంది జనాల వల్ల, సైడ్ షాప్స్ వల్ల. సో మేము అన్నీ కొనుక్కోవడానికి ముందే బ్యాగ్ తెచ్చుకున్నాను. నేను కొంటానని చెప్పి నాకు తెలుసు, ఎక్కడికైనా ప్లేస్కైనా వస్తే. సో ముందే బ్యాగ్ తెచ్చుకొని పెట్టుకున్నా, అన్నీ పట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడానికి అని చెప్పేసి. సో చూసారు కదా, అక్కడ కూడా అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. అమ్మవారిది చూసారు పెద్ద త్రిశూలంతో ఎంత బాగా పెట్టారో. రథం కూడా రెడీ అయిపోతుంది ఆ టైంకి. మొత్తం మార్కెట్ మొత్తం లైటింగ్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ చివరి ఇంకెక్కడో జరిగింది. అక్కడ కూడా వాళ్ళు పెట్టారనమాట. ఇక్కడ వాడు లోపల ఎత్తుకోమని అంటున్నాడని చెప్పేసి నేను ఒక గేమ్ స్టార్ట్ చేశాను అనమాట. వాకింగ్ రన్నింగ్ అని చెప్పేసి. అప్పుడైతే వాడు కూడా ఇంట్రెస్టింగ్గా వస్తుంది కదా, నడడం స్టార్ట్ చేశాడు. అందుకే ఇంకా ఇలాంటివన్నీ వెతుక్కుంటాను అనమాట, నాకు మార్గాలు ఏదైతే పిల్లలకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారని. ఇక నేను అడిగి వాకింగ్ రన్నింగ్ అంటూ ఉంటే చూసారు కదా ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉన్నాడు. ఆ బాల్ పట్టుకొని ఏ షాప్ దగ్గర వాడికి నచ్చిన బొమ్మ కనిపిస్తే చాలండి ఇచ్చేయమని చెప్పి పేచీ చేస్తున్నాడు వాడు. ఇంకా బాల్ అని చెప్పి వేరే గన్ లాగేసుకుంటుంటే, వేరేది కొన్నాను కదా బాల్ అని చెప్పేసి అది చింపేసి బాల్ ఇచ్చేసాను వాడికి. అప్పటి నుంచి అది పట్టుకొనే ఉన్నాడు ఇంటికి వచ్చినంత వరకు. చూడండి వాడు ఎంత వాకింగ్ రన్నింగ్ అంటే వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. నేను చేస్తేనే చేస్తాడు అది కూడా. చూసారు అది గాలిపోయింది. ఆర్వికాకిను దాని మీదకి కొన్నారు కదా, వీడికి ఇంటికి వచ్చేలోపలే మా పని అయిపోయింది అనమాట. మేము ఎక్కువ రిపేర్ చేస్తామండి, మగపిల్లలకు ఉండేదే అది కదా. వాడు స్లేట్ ఇరగొట్టేశాడు, బెలూన్స్ ఇరగొట్టేశాడు, ఒక స్టిక్ తీసుకున్న లైటింగ్ వచ్చే స్టిక్ అది కూడా పార్ట్ చేసేసాడు. ఏవైనా 2 days, అందుకే స్ట్రాంగ్గా ఉండేవి తీసుకుంటేనే ఈ మగపిల్లల దగ్గర ఉంటాయండి, లేదంటే ఉండవు వీళ్ళ దగ్గర. పార్క్కి వెళ్ళిపోవడం అని చెప్పి చూస్తున్నాడు. లేదు నేను అక్కడ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసానంటే లేదు దాటిపోయి వెళ్ళిపోతున్నాడు పార్క్లోకి. అక్కడ ఆడేసుకోవాలి ఇప్పుడు ఇసుకలోని. నైట్ కూడా వాడికి నైట్ మార్నింగ్ అదేం ఉండదు కదా పిల్లలకి. మాకేమో ఆకలి వేసేస్తుంది, పిల్లడికి ఫుడ్ పెట్టాలని చెప్పి ఉంటుంది. ఇది మేము ఇంటికి వచ్చేసినాకనమాట. చూడండి ఏ బొమ్మలు తీసుకున్నాం. ఈ హ్యాండ్ బ్యాగ్ మా అత్తయ్య గారికి అని తీసుకున్నాం కదా, ఇందులోనే ఇంకో హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టేశాము. వాడు చరణ్కి ఈ గన్నులు తీసుకున్నాడు, కిచెన్ టవల్స్, ఒక క్యాండీ. ఈ లైటే పార్ట్ చేసేసాడండి. ఒక 2 రోజులకి అయిపోయింది అది. లైటు లేదు, పార్ట్స్ లేవు, అన్నీ గ్రీన్ కలర్ పింక్ అట్లా సపరేట్ చేస్తాడు. వీడేమో లేజర్ లైట్ తీసుకున్నాడు. ఇంకా క్యాండీ ఒకటి, ఈ క్యాండీతో బాగా ఆడుతున్నారు. ఇంకా బ్యాట్ బాల్ అవి తీసుకున్నాడు అనమాట. ఈరోజు బ్లాగ్ అయిపోయిందనమాట. మేము జాతరకి వెళ్ళి వచ్చేసాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ అండ్ share to your friends. Thank you for watching.